రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. హైదరాబాద్ కల్వరీ టెంపుల్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. పండుగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో చర్చిలను డెకరేట్ చేశారు నిర్వాహకులు. మియాపూర్లోని కల్వరీ టెంపుల్ వద్ద మా ప్రతినిధి కల్పన లైవ్ అప్డేట్స్ అందిస్తారు. కల్పన, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరు కూడా చర్చిలకు క్యూ కడతా ఉన్నారు. ఉదయం నుంచి ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక నగరంలో కూడా అన్ని చర్చిలలో కూడా పెద్ద ఎత్తున మనకు రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ లార్జెస్ట్ టెంపుల్ అయిన కల్వరీ టెంపుల్లో కూడా ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే వేల మంది కూడా తరలి వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనము ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. కల్వరీ టెంపుల్ అంతా కూడా మనకు క్రైస్తవ సోదరులతో కోలాహలంగా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చే వారందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది కూడా ప్రతి ఏటా కల్వరీ టెంపుల్ కి వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా రాబోతుండడంతో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనకు కల్వరీ టెంపుల్ కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం గాను దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది, ప్రార్థనలకు సంబంధించి కూడా ఎట్లాంటి సర్వీసెస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మేము కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ ఛానల్కి తెలియజేస్తూ ఉన్నాం. సో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం గాను ఏ విధంగా జరుగుతున్నాయండి? ప్రతి సంవత్సరం కూడా కల్వరీ టెంపుల్లో అద్భుతమైనటువంటి క్రిస్మస్ సందేశము మా దైవజనులు సతీష్ అయ్య గారు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా క్రీస్తు యొక్క జన్మం గురించి స్కిట్ కూడా ఉంటుంది. మరి అద్భుతమైన మందిరం, 52 రోజుల్లో కట్టబడినటువంటి మందిరము. మరి అనేక లక్షల మంది భక్తులు అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఇక్కడ పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి క్రిస్మస్ రోజున 4 సర్వీసెస్ ఉంటా ఉన్నాయి. 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఒక్కొక్క సర్వీస్కి సుమారుగా 80,000 మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా మాకు ప్రభుత్వం కూడా ఎంతగానో సహకారాలు అందిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు ఉదయం 4 గంటల నుంచే వారు మాకు సహకారం అందించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా 200 మంది ట్రాఫిక్ సిబ్బంది కూడా మాకు సహకారం అందించారు. చర్చికి సంబంధించి కెపాసిటీ ఏ విధంగా ఉందండి? అంటే చర్చిలోనే ఉందా, లేదంటే ప్రత్యేకంగా హాల్స్ కావచ్చు, గ్రౌండ్స్లో కావచ్చు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించారా అండి? మెయిన్ హాల్ వచ్చి 20,000 మంది పట్టేటువంటి మెయిన్ హాల్ ఉంది. అదేవిధంగా అట్లాంటివి 3 హాల్స్ ఉన్నాయి మాకు. ఒక బెత్లెహేమ్ హాల్ అని, జెరూసలేం హాల్ అని, అదేవిధంగా 15 acres గ్రౌండ్ కూడా ఉంది మాకు. ఆ గ్రౌండ్లో కూడా పెండాలు వేసి కూర్చోబెడతాం. సుమారుగా 80,000 మందికి కెపాసిటీ పట్టే అంత ప్లేస్ మేము అరేంజ్ చేసాం. గత సంవత్సరం చూసుకున్నట్టయితే క్రిస్మస్ వేడుకలకు ఎన్ని లక్షల మంది వచ్చి విజిట్ చేశారు. సో ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? అందుకు అనుగుణంగా కావచ్చు, ఈ పార్కింగ్ సదుపాయాలు కావచ్చు, ట్రాఫిక్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెస్ట్ రూమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది? అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందండి. కల్వరీ టెంపుల్ తరఫున సతీష్ అయ్య గారు భక్తుల్ని, విశ్వాసాలను ఎంతగానో ప్రేమించి మరి బస్సెస్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది. మెట్రో ట్రైన్స్ని కూడా మేము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా MMTCS వాళ్ళు కూడా మాకు సహకారాలు చేస్తున్నారు. యూరినల్స్ అయితే సుమారుగా మాకు 500 నుంచి 600 యూరినల్స్ కానీ టాయిలెట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి చోటన వాటర్ ఏర్పాట్లు కానివ్వండి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. చూస్తూ ఉన్నాగా దాదాపు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా మన కల్వరీ టెంపుల్ దగ్గర కూడా చూసుకోవచ్చు. దాదాపు మనకు ప్రతి సెక్షన్ వైజ్ గా కూడా, అంటే దాదాపు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గేట్ 1 కావచ్చు, గేట్ 2 కావచ్చు, ఇట్లా దాదాపు మనకు ప్రత్యేకమైన గేట్లు ఏర్పాటు చేసి వచ్చే క్రైస్తవ సోదరులందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు పాస్టర్, దాంతోపాటు కల్వరీ టెంపుల్ కి సంబంధించి కావచ్చు వేల సంఖ్యలో కూడా క్రైస్తవ సోదరులు రావడంతో కూడా భారీ పోలీస్ బందోబస్తు
ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మనకు ఈ కలవరి టెంపుల్ ఆవరణలోనైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇట్లా ప్రత్యేకంగా మనకు క్రిస్మస్ కి సంబంధించి కూడా మనకు ఇక్కడ ప్రత్యేక సర్వీసెస్ జరుగుతూ ఉండడంతో కూడా అవన్నీ కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మనకు పెద్ద ఎత్తున కలవరి టెంపుల్లోనైతే క్రైస్తవ సోదరుల రద్దీ అయితే కొనసాగుతా ఉంది. ఉదయం నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. చంద్రిక.